బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో భారీగా ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు రాయదుర్గం, మైహోం బూజాలో ఫ్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్ నగర్లో 4 ఫ్లాట్లు, నారాయణపేటలో రైస్ మిల్లు 3 ఫ్లాట్లు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక సోదాలో 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో భారీగా ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు రాయదుర్గం, మైహోం బూజాలో ఫ్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్ నగర్లో 4 ఫ్లాట్లు, నారాయణపేటలో రైస్ మిల్లు 3 ఫ్లాట్లు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక సోదాల్లో 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏసీబీ రైట్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్ అందిస్తారు. మధు, అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ఏడీ శ్రీనివాస్ అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ రైట్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మధు, డెఫినెట్ గా న్యాయం చేశాడని చెప్పవచ్చు. తాను చేసేటటువంటి ఉద్యోగానికి పర్ఫెక్ట్ గా అవినీతి పరంగా న్యాయం అయితే చేశాడు. ఇంత చేసినా కానీ ఇప్పుడు చివరికి చెంచల్ కూడా జైలుకి వెళ్ళి అక్కడ నిందితుడిగా అయితే జైలు లోపల ఉన్నాడు. అసలు ఏం జరిగింది అంటే, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఏడీగా ఉన్నటువంటి శ్రీనివాస్, ఇతను ఏడీగా పనిచేస్తూనే ఏదైతే డబ్బులకు వ్యవహారాలు ఉన్నాయో అందులో వచ్చే జీతం కంటే పక్కన వచ్చేటటువంటి లంచమే ఇంపార్టెంట్ అనుకున్నారు. సో అందులో భాగంగానే ప్రతిదానికి కూడా ఇతని వ్యవహారంలో అనుమానం వచ్చినటువంటి ఏసీబీ అధికారులు వివరాలన్నీ కూడా ఆరా తీశారు. అయితే జీతం కన్నా ఇతని ఆస్తులు ఎక్కువగా ఉండడంతో ఎలా వచ్చాయి అని ఆరా తీసినప్పుడు రాయదుర్గంలో ఉన్నటువంటి మైహోం బుజాలో చాలా పెద్దదా కోటీశ్వర్లు ఇందులో ఫ్లాట్లన్నీ కూడా కొనుగోలు చేస్తారు. సో అటువంటి దాంట్లో ఇతనికి ఒక ఫ్లాటు, అదే విధంగా అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో కూడా భూములు, మహబూబ్ నగర్ లో 4 ఎకరాలు, నారాయణపేటలో 3 ఎకరాల స్థలాలతో పాటు 1 కిలో బంగారాన్ని కూడా ఆభరణాలు ఏవైతుండే అవి, 770 గ్రాముల వెండి, 2 ఖరీదైన కార్లు, వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ఇతని దగ్గర అయితే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైట్ నౌ దీనికి సంబంధించినటువంటి ఏడీ శ్రీనివాస్ ఏదైతే ఉన్నారో ఇతని విచారిస్తున్నటువంటి అధికారులు ఇతని బంధువులు, అదేవిధంగా శ్రీనివాస్ కు సంబంధించినటువంటి నివాసాల్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నాడు. అక్రమ ఆస్తులకు గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుని ఇతను ఎప్పటి వరకు కూడా సంపాదించినటువంటి ఆస్తులను ఏ రకంగా ఎవరి వద్ద నుంచి రాబట్టాడు, ఎలా సంపాదించాడు అనే దాని మీద అయితే రైట్ నా ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అరెస్ట్ చేసినటువంటి అంటే ఏడీ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినటువంటి అధికారులు విచారణ అయితే జరుపుతున్నారు. ఖచ్చితంగా కూడా ఇంకా ఇప్పటి వరకు దొరికినటువంటి ఆస్తులే కాకుండా ఇతని బినామీల పేరు మీద ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా అతి త్వరలో అయితే ఏసీబీ అధికారులు సమర్పించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈ తీర్పును నాంపల్లి కోర్టు రిజర్వ్ చేసింది. పోలీసుల తరపున న్యాయవాది కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రవి నుంచి ఇంకా కీలక సమాచారం సేకరించాల్సి ఉందని, దర్యాప్తు పూర్తి కాలేదని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. కేసు విచారణ దశలోనే ఉండడంతో బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా 4 వేర్వేరు కేసులు ఐబొమ్మ రవిని పేరసి విచారణ కొనసాగించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఒకే రకమైన కేసులో మళ్లీ కస్టడీ కోరడం, బెయిల్ రాకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారని రవి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో రిజర్వ్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపైన నాంపల్లి కోర్టు వాదనలు పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక తుది తీర్పును నేడు వెల్లడించనుంది కోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, ఒక తీర్పు కూడా కోర్టు వెలువరించింది. ఎందుకంటే మరోవైపు నిన్న కస్టడీ పిటిషన్ల పైన కూడా వాదనలు ముగిశాయి. అయితే తీర్పు సంబంధించి కోర్టు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు బెయిల్ పైనతో పాటు కస్టడీ పిటిషన్ల పైన కూడా తీర్పు వెలువడించనుంది. అయితే ఇందులో చూస్తే ఐబొమ్మ రవి నుంచి ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని చెప్పి కూడా కోర్టుకు పోలీసుల తరఫున న్యాయవాదులు దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. అయితే నిన్న రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు కొనసాగాయి. అయితే కేసు విచారణ దశలోనే ఉంది. బెయిల్ మంజూరు చేస్తే ఈ కేసు సంబంధించి దర్యాప్తు పక్కదారి పడుతుంది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో పోలీసులు యొక్క వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే ఇప్పటికే 4 కేసుల్లో వేరువేరుగా ఐబొమ్మ రవి పైరసీ సంబంధించిన దానిపైన విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పి కూడా కోర్టుకు దీనికి సంబంధించి కూడా పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఒక వాదనలో చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఇంకా బెయిల్ అంతేకాకుండా కస్టడీ పిటిషన్ల పైన నేడు కోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుందనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవిని ఇప్పటికే 2 సార్లు కస్టడీలో తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు జరిపారు. దర్యాప్తు జరిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. దాని తర్వాత చూస్తే మాత్రం బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు యొక్క బెయిల్ వస్తుందా, లేకపోతే మరోసారి కస్టడీకి సంబంధించి దానిపైన మళ్ళా కోర్టు తీర్పునిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఇంకా 4 వేరువేరు కేసులు ఐబొమ్మ రవిని పేరసి విచారణ కొనసాగించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపిన నేపథ్యంలో కోర్టు మరోసారి పోలీసుల కస్టడీకి అనుమతించే అవకాశం ఉందా? రవి తరపు న్యాయవాదులు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? పవన్, అంటే మొత్తానికి కేసుకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు కస్టడీ తీసుకున్నారు, విచారణ కూడా కొనసాగించారు. మరోసారి కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు కావచ్చు, విచారణ కూడా సమాచారం కూడా రాబట్టారు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఐబొమ్మ రవి సంబంధించిన న్యాయవాది కూడా దీనిపైన వాదన వినిపించారు. మరోవైపు చూస్తే మాత్రము ఇంకా ఈ కేసులో చాలా విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది, ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది అనేది మాత్రము పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనికి సంబంధించి వాదన కూడా వినిపించారు. ఎందుకంటే బెయిల్ ఇస్తే మాత్రం కేసు పక్కదారి పడుతుంది, అంతేకాకుండా సాక్ష్యాధారాలను కూడా బెదిరించే అవకాశం ఉంటుంది. వివిధ సంబంధించిన దానిపైన కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగించారు. అయితే కోర్టు మాత్రం ఏ గ్రౌండ్ లెవెల్స్ లో దీనికి సంబంధించి ఇటు బెయిల్ పైన ఎలాంటి ఒక తీర్పునిస్తుంది, కస్టడీ పైన ఎలాంటి తీర్పునిస్తున్నారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. పుతిన్తో ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి నేతలు హాజరు కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపైన భారత్ రష్యా సంతకాలు చేరున్నాయి. అంతకన్నా ముందు రాజ్ ఘాట్ను సందర్శించనున్నారు. నిన్న పుతిన్కు ప్రధాని మోడీ విందు ఇచ్చారు.
భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ RELOS ఒప్పందాన్ని ఆమోదించింది. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, పుతిన్ తోటి ఇవాళ ప్రధాని మోడీ భేటీ ఉంది. భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? ఎస్ చక్రి, 2 రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు వచ్చారు. నిన్న సాయంత్రం 6:30 ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే ప్రోటోకాల్కి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి ఆయనకి సాదర స్వాగతం పలికారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా వెళ్ళి ప్రధాని నివాసంలో ఒక ప్రైవేట్కి సంబంధించి డిన్నర్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అందులో కొంతమంది మాత్రమే పాల్గొన్నారు ఈ యొక్క డిన్నర్లో. సో ఇక నిన్న ప్రధాని నివాసంలో డిన్నర్ చేసిన తర్వాత హైదరాబాద్ హౌస్లో రష్యా అధ్యక్షుడు పుతిన్కి బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సో ఇప్పుడు ఈరోజు ఆయన పర్యటనలో భాగంగా మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ త్రివిధ దళాల అధిపతుల గౌరవార్థం ఆయన స్వీకరిస్తారు. అక్కడ నుంచి వెంటనే రాష్ట్రపతితో భేటీ అవుతారు. సో ఒక రాష్ట్రపతితో 10 నుంచి 15 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత సో అక్కడ నుంచి రాజ్ఘాట్కి వెళ్తారు. మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. సో అది అయిపోగానే వెంటనే మధ్యాహ్నం సమయంలో మనకి ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలకమైనటువంటి మనకి 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం, రష్యా ఇండియాకి సంబంధించినటువంటి 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం మనకి హైదరాబాద్ హౌస్లో ఉంటుంది. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. సో ఇందులో దాదాపుగా 25 అంశాలు దాదాపుగా ఒప్పందం కూడా, అంటే భారత్ అదేవిధంగా రష్యాకు సంబంధించి 25 ఒప్పందాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇటు రష్యా కూడా మనకి ఏ విధంగా ఒప్పందాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో భారత్ కూడా రెడీగా ఉంది. ఇప్పటికే మనకి రష్యాకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రితో నిన్న రాజ్నాథ్ సింగ్, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క మనకి ఆర్మీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా S-400కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా అణువింధనం, సో ఇలాంటి అంశాలు. ఎందుకంటే రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం ఇంధనం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి సో ఈ అంశాలన్నిపైన కూడా మరోసారి చర్చించారు. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ యొక్క రక్షణ వ్యవస్థ బలోపేతం చేయాలని భారత్ ఒక నిర్ణయానికి వస్తుంది కాబట్టి సో రష్యా నుంచి కూడా మనకి పూర్తి సహకారం ఉన్న నేపథ్యంలో మనకి దాదాపుగా ఈ యొక్క మీటింగ్లో చాలా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో అందులో ప్రధానంగా చూస్తే మాత్రం మనకి S-400, ముఖ్యంగా S-400కి సంబంధించి ఖచ్చితంగా రష్యా నుంచి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. కాబట్టి భారత్ అది కూడా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం చాలా కీలకంగా S-400 చాలా కీలకంగా ఆ రోజు పనిచేసింది కాబట్టి ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్షిపణులను కూడా తిప్పికొట్టింది కాబట్టి S-400 మరోసారి S-400ని కూడా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. సో అది కూడా మనకి ఒప్పందంలో భాగంగా ఓకే అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ముఖ్యంగా చూస్తే మనకి రూపే మీర్ అనుసంధానం సహా దాదాపుగా 10 ప్రభుత్వ 15 వాణిజ్య కీలక ఒప్పందాలపై కూడా సంతకాలు కూడా చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మనకి ఒప్పందం ఈరోజు మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఈ యొక్క 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో, అంటే 2 గంటల పాటు జరిగే ఈ యొక్క సమావేశంలో ఈ ఒప్పందాలన్నీ కూడా ఓకే అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. S-500 కొనుగోలుకు సంబంధించి కూడా దాదాపుగా మనం అది కొనుగోలు చేస్తున్నాం రష్యా నుంచి. సో అది కూడా ఈసారి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నము హైదరాబాద్ హౌస్లో ఈ సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత మళ్ళా ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్కు లంచ్ ఏర్పాటు చేశారు. సో దాని తర్వాత మళ్ళీ రాష్ట్రపతి భవన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ రాష్ట్రపతి డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన 9 గంటలకు ఇక్కడ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రష్యాకు బయలుదేరి వెళ్ళిపోతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఇండిగో విమాన సర్వీసుల్లో 3 రోజులుగా తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 550 దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రంగులోకి దిగిన పౌర విమానయాన శాఖ DGCAలు ఇండిగో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. Right.
ఇండిగో నిత్యం దాదాపు 2300 విమాన సర్వీసులు నడుపుతుంది. సమయపాలనను తమ ప్రధాన లక్షణమని ప్రకటించుకునే ఇండిగో గత 3 రోజుల్లో దాని నిర్మాణ భారీ స్థాయిలో పడిపోయింది. వివిధ ఎయిర్పోర్టులు కలిపి మొత్తంగా 550 విమాన సర్వీసులు రద్దయినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయినట్లుగా తెలిసింది. ఇండిగో సర్వీసులు రద్దు గణనీయంగా పెరుగుతుందని, నిత్యం దాదాపు 170 నుంచి 200 విమానాలు రద్దవుతున్నట్లుగా జీడీసీఏ పేర్కొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 విద్యార్థులు మృతి చెందారు. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని వెనుకొంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 విద్యార్థులు మృతి చెందారు. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లను అందిస్తారు. రమేష్, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం, 5 విద్యార్థుల మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రమేష్. చక్రి, ఏదైతే మరి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మరి జాతీయ రహదారిపై చిలకలూరుపేట జరిగినటువంటి ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే కారులో 6 ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే మరి చెన్నై హైవే మీద వెళ్తున్నటువంటి ఒంగోలు వైపు వెళ్తున్నటువంటి కంటైనర్ ని అటు ఏదైతే మరి కారు ఢీకొన్నటువంటి నేపథ్యంలో మొత్తం 6 సభ్యులు దాంట్లో ఉన్నారు. ఏదైతే మరి మొత్తం 4 అక్కడికక్కడే కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అటు పోలీస్ అధికారులు సీసీ ఫుటేజ్ ద్వారా కూడా జరిగిన ఘటన పైన కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఏదైతే మరి 5 వ్యక్తులు ఈ విజ్ఞాన కాలేజీ సంబంధించినటువంటి వ్యక్తులు 3 మా అయ్యప్ప మాల ధరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి రామిరెడ్డి, అదేవిధంగా మహేష్, శ్రీకాంత్, అదేవిధంగా మరొకరు యశ్వంత్ ఈ రోజు మార్నింగ్ కూడా చనిపోయినట్టు కూడా నిర్ధారించారు. ఏదైతే మరి వినుకొండకు చెందినటువంటి వాసు అనే స్టూడెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం వీళ్ళు విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా కూడా గుర్తించారు. మొత్తం ఒంగోలు వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా కంటైనర్ చాలా స్లోగా వెళ్తున్నటువంటి సమయంలో వెనక భాగంలో నుంచి వచ్చినటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడే కూడా దాదాపు 4 అక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ ఘటన పూర్తిగా అధికారులు అటు ప్రజలను కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల చాలా యాక్సిడెంట్లు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు ఆర్టీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా స్పీడ్ కంట్రోల్ ఏర్పాటు చేసినప్పటికీ, కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా యాక్సిడెంట్లు ఆగనటువంటి పరిస్థితి కనపడుతుంది. రాత్రి సమయంలో ఏదైతే మరి 2 పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 2 కూడా ప్రభుత్వ చిలకలూరు హాస్పిటల్ కి తరలించినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అటు పట్టిపాటి పుల్లారావు వారిని పరామర్శించారు. ఏదైతే మరి జరిగినటువంటి ఘటన పైన 2 వ్యక్తులను కాపాడేందుకు కూడా అటు డాక్టర్స్ అదేవిధంగా అటు ఎమ్మెల్యే కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉదయం కూడా చనిపోయినట్టు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. మరో సభ్యుడు ఏదైతే మరి మద్దుకూరి కార్తిక్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్ గుంటూరుకి తరలించినటువంటి నేపథ్యంలో కూడా న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు.
ఏదైతే మరి 6గురికి సంబంధించినటువంటి ఘటన పైన పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. ఏదైతే కంటైనర్ కి సంబంధించి యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందనే విషయం పైన కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా జరిగినటువంటి ఘటన పైన కూడా అటు వెలుగులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ కంటైనర్ ఏదైతే మరి కారు కంటైనర్ వెళ్తున్న ట్రాక్టర్స్ ని లోడ్ తో వెళ్తున్నటువంటి కంటైనర్ ని ఒక్కసారి కూడా వెనక భాగంలోంచి ఢీకొన్నటువంటి నేపథ్యంలో క్షణాల్లో కూడా పూర్తిగా మరి ఢీకొనటం, అదేవిధంగా నలుగురు అక్కడికక్కడే మృతి చెందటం, పూర్తిగా కూడా కారులో ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్ళినటువంటి రూరల్ సిఐ పూర్తి స్థాయిలో వాళ్ళని తీసి అక్కడికక్కడే వెంటనే కూడా అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఘోర యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి నుంచి అటు స్థానిక ఎమ్మెల్యే పచ్చిపాటి పుల్లారావు ఇద్దరు వ్యక్తులను కూడా ప్రాణాలు కాపాడేందుకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగాయి. ఏదైతే కార్తిక్ విషమంగా రాత్రి నుంచి కూడా ముచ్చువార్తతో కూడా మరి చాలా ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో రాత్రి సరిపోయినట్టు కూడా ఆయన గుర్తించినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఈ ఘటన పైన ఇప్పటికే మరి ఆర్టీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఏదైతే మరి ఆ పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా శుక్లా కూడా అక్కడికి వెళ్ళారు. ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి ఘటన పైన ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా ఆ సీసీ ఫుటేజ్ ద్వారా కూడా మరి తీసుకొచ్చి ఏదైతే మరి దీనిపైన విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కాలేజీ విద్యార్థులు పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులు కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు మరి ఇంత ఘటన జరిగినటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా జరిగినటువంటి ఘటన పైన అధికారులు కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా విచారణ అనంతరం కూడా మరి ఎవరైతే బాధ్యులున్నారో వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం చక్రి. అయితే రమేష్, ఈ ఘోర కారు ప్రమాదానికి గల కారణం నిర్లక్ష్యమైన డ్రైవింగ్, అతివేగమే కారణమా, లేదంటే కారులో ఏదైనా సాంకేతిక లోపం సంభవించి ఉండొచ్చా? పోలీసు అధికారుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి రమేష్? చక్రి, ఏదైతే మీరు చెప్పినట్లుగానే మొత్తం 3 వ్యక్తులు మాల ధరించున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆకతాయి స్టూడెంట్స్ అయితే ఒకవేళ మద్యం సేవించి ఏమైనా డ్రైవింగ్ చేస్తే ఇలాంటి ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఇంత అంటే వెనక భాగంలో ఎక్కడ కూడా సైడ్ నుంచి కొట్టినటువంటి సందర్భాలు, ఎందుకంటే మన సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చాలా స్లోగా కంటైనర్ కూడా స్పీడ్గా వెళ్ళట్లా, చాలా స్లోగా వెళ్తుంది. వెనక భాగం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో లెఫ్ట్ సైడ్ లో కూడా ఆ కారు ఢీకొనటం, అక్కడికి అంటే అతివేగం మీద ఇది అతివేగమే ప్రమాదానికి కారణం అంటూ కూడా అధికారులు గుర్తిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కన్ను రెప్ప మూసి తెరిచే లోపల కూడా ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి మన విజువల్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జస్ట్ 30 seconds లో ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి మన విజువల్స్ లో చూస్తే, అయితే ఒకవేళ నిద్ర మత్తులో జరిగిందా లేకదా దీనికి సంబంధించిన బ్రేక్ ఫెయిల్ అయిందనే కోణంలో కూడా అటు ఆర్టీ అధికారులు పోలీసు అధికారులు కూడా విచారణ కొనసాగిస్తుంది. ఏది ఏమైనా 5గురు మృతి చెందినట్టు కూడా అధికారులు అధికారికంగా గుర్తించారు. రాత్రి 4 అక్కడికక్కడే మృతి చెందినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం కార్తిక్ చనిపోయినట్టు కూడా నిర్ధారించారు. మొత్తం 6గురు ప్రయాణిస్తున్నటువంటి అటు ఒంగోలు వైపు వెళ్తున్నటువంటి చెన్నై హైవే రహదారి పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే మరి ఆర్టీ అధికారులు చాలా స్పష్టంగా ఏదైతే మరి జాతీయ రహదారులపై స్పీడ్ కంట్రోల్ మీటర్లు ఏర్పాటు చేశారు. మనం ఇటీవల రాజ్న్యూస్ కూడా ఏదైతే యాక్సిడెంట్ల పైన కూడా ఆర్టీ అధికారులని ప్రశ్నించింది. ఏదైతే ఇటీవల జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదం కానీ, కర్నూలు బస్సు ప్రమాదం కానీ, అదేవిధంగా తెలంగాణలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల పైన కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించినటువంటి సమయంలో కూడా ఆర్టీఏ జిల్లా స్థాయి అధికారులు కూడా మనం ప్రశ్నించాము. ఏదైతే స్పీడ్ కంట్రోల్ పూర్తిగా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆర్టీ అధికారులు స్పీడ్ కంట్రోల్ మిషన్స్ ఏర్పాటు చేసి వారికి చలానా రూపంలో కూడా వారి చలానాలు కూడా పెనాల్టీలు వేస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు కార్లు పూర్తి స్థాయిలో హై ఎండ్ కార్లు వాహనాలు రోడ్లపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో స్పీడ్ కంట్రోల్ కూడా అధికారులు నిర్లక్ష్యం వైఖరి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 80 నుంచి 100 స్పీడ్ వెళ్లాల్సినటువంటి కార్లు దాదాపు 120 నుంచి 140 స్పీడ్లు. ఎందుకంటే చెన్నై రహదారికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ గుంతలు లేనటువంటి నేపథ్యంలో
భారీగా కూడా స్పీడ్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 140, 120 నుంచి 140 స్పీడ్ లో వెళ్తుండడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మరి కంటైనర్ చాలా స్లోగా వెళ్తుంది. ఏదైతే మరి కన్ను రెప్ప మూసి తెరిచే లోపు ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అటు డ్రైవర్ అలర్ట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రమాదాలను ముందస్తుగా కూడా అధికారులు అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం ఏదైతే మరి హైవే రహదారులకు సంబంధించి కూడా ఒక డేంజర్ జోన్స్, డేంజర్ హెచ్చరికలు బోర్డులు పూర్తిగా కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే రహదారులు పూర్తిగా కూడా కొత్త రహదారులు అటు చెన్నై హైవే పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అదే అధికారాలకు సంబంధించిన నేషనల్ రహదారికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఎక్కడ కూడా బోర్డులు ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి. ముందస్తుగా కూడా అధికారులు ఇలాంటి ప్రమాదాలని అరికట్టాలంటే ఆర్టీ అధికారులు తీవ్రంగా పనిచేయాలి. ఎందుకంటే అతి స్పీడ్ కానీ అదేవిధంగా డ్రైవర్లకి అవగాహన కానీ ముందస్తు హెచ్చరికలకు సంబంధించినటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత అటు ఆర్టీఏ అధికారుల పైన ఉంది. కేవలం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు అరాకొర చర్యలు తీసుకుంటున్నారు తప్ప కూడా ఎక్కడా కూడా చర్యలు శూన్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీఏ అధికారులు ఇలాంటి ప్రమాదాలు ముందస్తుగా కనుక వాళ్ళకి అవగాహన కానీ అదే కనుక హెచ్చరికలు కనుక చేస్తే కూడా ఈ ప్రమాదాలని నుంచి కూడా అరికట్టేటువంటి ప్రయత్నం ఉంది. ఆ దిశగా ఆర్టీఏ అధికారులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఆరుగురు ప్రయాణిస్తున్నటువంటి కారులో 5 మృతి చెందారు. 5 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పట్టుపాటి పుల్లారావు అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందంటూ కూడా వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.